దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. కలిసి ఉంటే కలదు సుఖం, కమ్మని సంతోషం. ఈ ఫ్యామిలీని చూసిన ప్రతిసారి ఇన్స్టాగ్రామ్లో నాకు ఆ పాటే గుర్తొస్తుంది అనమాట. కలిసి మనం కొట్టుకున్నా, తిట్టుకున్నా, నవ్వుకున్నా, ఆనందంగా ఉన్నా మనందరం కలిసి ఉన్నాము అనే ఒక ఇది ఉంటుంది కదా. మన ఫ్యామిలీకి మనం దూరంగా ఉన్న వాళ్ళకైతే వీళ్ళని చూసినప్పుడల్లా జెలస్ కూడా వస్తుంటుంది. వాళ్ళందరూ కలిసి క్యూట్గా వీడియోస్ చేస్తూ ఉంటే వాళ్ళ వీడియోస్ చూసి, అన్న నీ వల్ల, మీ ఫ్యామిలీ వల్ల మేము నవ్వుకున్నాము, నీ వల్ల ఇంత నవ్వుకుంటున్నాం కాబట్టి మీ ఫ్యామిలీ సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని కోరుకునే కామెంట్స్ కూడా చాలా చూసాం అనమాట. వాళ్ళు ఎవరో కాదు, ఈరోజు నేను వైజాగ్లో ఉన్నాను. కిషోర్ బీబీకి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అయితే నాతో పాటున్నారు. బోల్డ్ అని విషయాలు మాట్లాడేద్దాం, వచ్చేయండి. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నావమ్మా. నన్ను అడగరా ఆంటీ? నిన్ను అడుగుతున్నావు, నువ్వెలా ఉన్నావమ్మా? బాగున్నాను ఆంటీ, మీరు చెప్పండి నేను ఎలా ఉన్నాను. చాలా బాగున్నా కాబట్టి నేను నిన్ను అడగలేదమ్మా బాగున్నావా అని. థ్యాంక్ యూ. మీ ఫ్యామిలీని చూడంగానే ఇప్పుడు ఊరు అంటే మా ఊరు వదిలేసి దూరంగా ఉంటున్న వాళ్ళకి ఫస్ట్ కుళ్ళు వస్తుంది, ఎంత బాగా చక్కగా కలిసి ఉంటున్నారు అని చెప్పేసి. ఏమనిపిస్తుంది మీకు ఈ వీడియోస్ గురించి కామెంట్స్లో చూస్తూ ఉంటే? బాగా కలిసి ఉంటారు, బాగా నవ్విస్తారు అన్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుందమ్మా మాకు. ఎంత ఆనందం అనిపిస్తుందో, ఎంతమందికి ఇష్టపడుతున్నావా, ఎంతమంది ఆనందపడుతున్నారా మా వల్ల అన్నది చాలా సంతోషం అనిపిస్తుంది. ఓకే, మధ్యలో ఉన్నది మీ కూతురా, మనవరాలా? చాలా మంది డౌట్ ఏమో తాతయ్య అని అంటారు, అమ్మ అంటది. అలవాటు అయిపోయింది దానికి. మనవరాలు కూతురు. యాక్చువల్లీ ఆంధ్రాలో ప్రతి ఒక్కరు అమ్మమ్మని ఆల్మోస్ట్ అనే పిలుస్తారు. అలా అలవాటు. తాతయ్య అంటది, అక్కడ అమ్మ అంటది. చాలా మంది కామెంట్లు అలాగే పెడుతుంటారు, అదే ఏంటి వరుస అని. ఇద్దరు పాపలేమో అనుకుని చాలా మంది అడిగారు. ఓకే, బట్ మనవరాలమ్మా, పాప. ఈ మనవరాలంటే జెన్జీ, ఇప్పుడు జనరేషన్ జెన్జీ. మీరేమో 80s కిడ్ అయ్యి ఉంటారు కదా, అంటే 80లో పుట్టిన వాళ్ళు మీరు, 20లో పుట్టిన పాప. ఎలా ఉంటుంది ఇంట్లో పోరు అసలు? అప్పుడు జనరేషన్ వేరు, ఇప్పుడు జనరేషన్ వేరు అమ్మా. ఖచ్చితంగా వేరు. మీకు ఎలా ఉంటుంది ఫస్ట్ ఒక 80s పేరెంట్స్, 80s గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరగడం? ఫస్ట్లీ అది అదృష్టం అని చెప్పుకోవాలి, ఎందుకంటే ఈ మధ్య అమ్మమ్మలు తాతయ్యలతో పెరుగుతున్న వాళ్ళు చాలా తక్కువ. వాళ్ళతో మదర్ కూడా గ్రాండ్ మదర్ దగ్గర పెరిగింది. ఓకే, అలా పెరిగితేనే ఈ విలువలు ఇది కూడా సేమ్ ఇలాగ వచ్చింది మన గ్రాండ్ మదర్ దగ్గర. సో హిరణ్య, ఎలా అనిపిస్తుంది మీ అమ్మమ్మ తాతయ్యలతో? ఇంట్లో రోజు యుద్ధాలు జరుగుతూ ఉంటాయా మామూలుగా? అందరి ఇంట్లో అవుతుంటాయి కదా, ఉండాలి కూడా, మ్యాండేటరీ. లేకపోతే మరీ బోరింగ్ ఉండిపోదు. యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్ రావడం కూడా ఇదే కారణం. అవునా? యాక్చువల్ ఫస్ట్ షూట్ భోజనం చేస్తుంది, మంచి మంది భోజనం చేస్తుంటూ రియల్ గా మామూలుగా తిడుతుంది. నేను యాక్చువల్లీ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందంటే, నేను హార్స్ రైడింగ్కి వెళ్ళొచ్చి బాడీ పెయిన్స్ వచ్చాయని చెప్పి నేను అలా కూర్చొని మంచం మీద తింటున్నా. అండ్ అది యాక్చువల్లీ మమ్మీకి నాకు పెట్టిన అన్నం అనమాట. ఓకే, సో మమ్మీ తింటూ నాకు తినిపిస్తుంది అని చెప్పి అంత పెట్టిన అన్నం. సరే అని చెప్పి ఈ లోపల నేను తింటున్నా, మా మమ్మీ రాలేదని చెప్పి. అయితే మా అమ్మమ్మ వచ్చి తిట్టడం స్టార్ట్ చేసింది, మంచం మీద తింటున్నావు అని చెప్పి. ఓకే, అయితే అందరూ ఏమనుకున్నారంటే అదేంటి అమ్మాయి అంతంత అన్నం తింటుంది అని చెప్పి కామెంట్ సెక్షన్ లో అలా ఒక్కదే అంత అన్నం తింటుంది అనుకుని అందరూ పెట్టారు, అంత అన్నం తింటున్నావు అని. కిషోర్ ఏంటంటే వీళ్ళు తెలియకుండా షూట్ చేసేసి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసి, అది ఫస్ట్ రీల్. అది ఫస్ట్ కామెంట్ రావడంతో అక్కడి నుంచి వాళ్ళ అమ్మకి సో చాలా మంది కంటిన్యూ చేయండి అని చెప్పేసి అన్నారు. చాలా బాగున్నది. ఇంకా అలా చిన్న చిన్నవి మా ఇద్దరికి తెలియకుండా మా మావి తీసి పెట్టేవాడు అనమాట. ఓకే, సో అలా స్టార్ట్ అయ్యింది. తెలియకుండా పెట్టినప్పుడే నాచురల్ గా ఉంటుంది కదా. దాని తర్వాత అది మెయింటైన్ చేయడానికి చాలా కష్టపడాలి. ఆ నాచురల్ గా రోజు రీల్స్ చేయడం అనేది లేదు, జస్ట్ అదేంటి మా రీల్స్ అన్ని స్పాంటేనియస్ వే. అప్పటికప్పుడు మా అమ్మమ్మే మాట్లాడేస్తూ ఉంటది, ఇంకా నార్మల్ ఇంట్లో ఎలా మాట్లాడుకుంటామో అలా మాట్లాడుతూ ఉంటది. ఇప్పుడు బేసిక్ గా మనం ఏంటంటే అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, ఆ నిమిషానికి కెమెరా ఉండకపోవచ్చు, మళ్ళీ అదే రీక్రియేట్ చేయాలంటే అక్కడ కష్టం అవుతుంది, చాలా కష్టం. నాచురల్ గా వచ్చింది మాత్రం మీ ఎక్స్ప్రెషన్స్ కి, మీ డైలాగ్స్ కి, మీ మాటలకి. అంకుల్ వచ్చి ఏంటే ఏం చేస్తున్నావు, ఆ లైట్స్ వేసుకుంటారు చూడండి మెల్లో. మేము కూడా ఆఫీస్ కి తీసుకెళ్దాం అనుకుంటున్నాం, ఇంట్లో కాదు కానీ ఆఫీస్ లో అయితే మా వాళ్ళు కదా తెలుస్తున్నారు పని చేస్తున్నామని. బట్ మనవరాలు కాబట్టి మంచం మీద కూర్చొని తినొద్దు, గోర్లు ఇంట్లో కట్ చేయొద్దు, ఈవినింగ్ అయితే ఇది చేయొద్దు అని మనకి పెద్దవాళ్ళకి ఖచ్చితంగా రూల్స్ ఉంటాయి.
ఎప్పుడు హిరణ్యతో క్లాష్ ఉంటుందా మీకు, ఆ గొడవ ఉంటుందా ఇప్పుడు? ఎప్పుడు ఉంటుందమ్మా, ఇప్పుడు ఉంటుంది. అది ఎక్కువ శాతం ఇంట్లో నేను తనని తిట్టినవే ఎక్కువ రీల్స్ తీస్తాం మేము. ఓకే. అవే ఎక్కువ అవన్నీ reels పనులు కూడా ఉంటాయి వెళ్తూ కూడా. నేను ఉంటాయి. అంటూ ఉంటాను కూడా ఇంట్లో. ఇంకా ఇంట్లో రోజు కంటిన్యూస్ గా లాస్ట్ తీసుకోవడం. హోలీ టైంలో కూడాను 9 o'clock వెళ్ళి 3 o'clock వస్తుంది. ఓకే. 10th అది క్లాస్ నిజంగా ఎగ్జామ్స్. అయింది యాక్చువల్లీ. 10th ఫోర్త్ class ఎగ్జామ్స్ మధ్యలో ఆహా, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మధ్యలో. ఎగ్జామ్ రాయనంటేనే లోపలికి రా, లేకపోతే బయటకు వెళ్ళిపోనేసి గ్రాండ్ మదర్ అంటది. అమ్మో. మా అమ్మగారికి చాలా నలుగురు ఆడపిల్లలు మేము, అక్క Okay. చెల్లెడివి. ఓకే. మా అన్నయ్య మా తమ్ముడు ఉన్నారు. మా అన్నయ్య ఏంటంటే మా నలుగురిని కూడా ఒక హిట్లర్ చిరంజీవి సినిమా వచ్చింది అప్పట్లో. తెలుసు. ఈ నలుగురు చెల్లెళ్ళు కూడా అలాగే సాయిబుల్ మధ్యలో వీధిలో ఉండేవారు మేము, సాయిబుల్ చిన్నవారని. ఆహా. అక్కడ ఇంకా మమ్మల్ని చూస్తే అందరూ భయపడటమే ఎవరైనా సరే. ఓ. మా అమ్మగారు బయటికి ఎవరికి మేము వెళ్ళినా సరే అలా తిట్టేవారు మమ్మల్ని. అవి నాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఓకే. ఆడపిల్లల ఇంకా. విషయంలోని నేను ఇంకా ఊరుకోను అసలు. అప్పుడు మిమ్మల్ని ఎలా పెంచారో ఇప్పటికి ఇప్పుడు అలాగే ఇప్పటికీ నేను Generation అలాగే. ఇప్పటికీ ఇంకా అంతే. కానీ ఇప్పుడు మారింది కాలం, అమ్మమ్మ నువ్వు మారాలని కూడా నాకు చెప్తుంది నా మనవరాలు. కానీ నాకు అప్పుడు నచ్చింది చాలా మట్టుకి. ఎందుకంటే అప్పుడు రోజులు వేరమ్మా. ఓకే. ఈ రోజుల్లో కూడా మళ్ళీ అలా వస్తున్నారు చాలా మంది. అవునా? ఎవరో ఉన్నారు తప్పించి పిల్లలు ఉమ్. చాలా మంది వింటున్నారు పెద్దవాళ్ళు చెప్పిన మాట్లాడి. అసలు అమ్మ, నేను పెద్దవాళ్ళే వింటాను కదా మనం చెప్పండి మాట. ఇప్పుడు కెమెరా ఆఫ్ చేస్తాను, చెప్పండి నిజంగా వింటుందా ఇంట్లో? వింటాను. చాలా మట్టికి వింటదమ్మా. నేను ఇంట్లో పనులు కూడా చేస్తాను. పని కూడా మప్పుతాను నేను. నేర్పిస్తున్నారా? చేయవలసిందే. నాకు వచ్చాను. వావ్, చూడ్డానికి అస్సలు అలా అనిపించట్లేదు కదా. బర్గర్ పిజ్జాలు బాగా చేస్తారు. ఎవరికి అలా అనిపించింది? బర్గర్లు పిజ్జాలు బాగా చేస్తుందా? తిండి ఏం కావాలన్నా వండి పెడతాను. అలాగే తనకి వెరైటీస్ ఏం కావాలన్నా ఎప్పుడు నీసు ఉండాలి ఇంట్లో. అది అలా ఫ్రిడ్జ్ లో పెడతాను. ఓకే. నా కొడుకు కోసం కూడా నేను అలా దాయను, తన కోసం అలా దాస్తాను. ఎందుకంటే హార్స్ రైడింగ్, కరాటే, నాకు హార్స్ బాక్ Sportsman రైడింగ్ వచ్చు, ఉన్నాయి. స్విమ్మింగ్, కరాటే, బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్. స్కూల్లో నేర్పించేవన్నీ వచ్చేసాయి మొత్తం. మొత్తం నేర్పించాం. బాస్కెట్ బాల్ స్టేట్ లెవెల్ ఆడాను. వావ్. బ్యాడ్మింటన్ కూడా. హార్స్ రైడింగ్ అంటే అది మావయ్య. ఓకే. హార్స్ రైడింగ్ first. మావే స్టార్ట్ చేశాను. బట్ అమ్మాయిలు హార్స్ రైడింగ్ చేయడం, కరాటే నేర్చుకోవడం ఈ మధ్యలో ఇంపార్టెంట్. కరాటే నేను ఏషియా లెవెల్ వరకు వెళ్ళాను. ఏషియాలో గోల్డ్ కూడా వచ్చింది. స్విమ్మింగ్ పూల్ లో కూడా నేర్పించాము. 6 feet వరకు చేస్తాం. అవునా? 6 feet దాటి కూడా. 6 కూడా. ఓకే. ఏదో కామెంట్లు చేసే వాళ్ళకి చూడండి, కరాటే అంట. కరాటే వచ్చు, స్విమ్మింగ్ పూల్ వచ్చు, గుర్రపు సవారీ వచ్చు, అన్ని నేర్పించాం. రాదు డాన్స్. డాన్స్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. ఓకే. కానీ ఆంటీ, మీ వీడియోస్లో మీ ఆ స్మైల్తో వీడియోస్ చేసినా కానీ, ఆ తిడుతూ వీడియోస్ చేసినా కానీ, ప్రతిది అంత న్యాచురల్గా ఎలా వస్తాయి అనేది మాకు క్వశ్చన్ అనమాట. అంటే యాక్టింగ్ చేయడం వేరు, న్యాచురల్గా రావడం వేరు. మీరు అసలు ఏం చేసినా చాలా న్యాచురల్గా కనిపిస్తూ ఉంటుంది. అదేనమ్మా నేను చెప్తున్నాను కదా, బాబు స్టార్ట్ చేసాడు వీడియోలు తీయడం అంతా. మా బాబే చెప్తాడు ఇలా చెయ్యాలమ్మా అనేసి నాకు. ఓకే. ఆ తర్వాత కొంచెం నేను ఇంట్లో జరిగినవన్నీ ఉంటాయి కదా మనకి, ఇంట్లో వీళ్ళందరినీ ఎలా అంటానో ఆ వీడియోలో కూడా పెట్టేస్తున్నాను అలా కొంచెం. ఓకే. అంకుల్, ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నాం కానీ అప్పుడు మీ రోజుల్లో అసలు ఎలా ఉండేది? అంటే మీకు లవ్ మ్యారేజ్ ఇది ఏమన్నా? కాదు. కదా, మీరు కాదని చెప్పేస్తున్నారు. లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. అవునా? చాలా మంది అలాగే అనుకుంటారు. ఓకే. 1 year 1 year marriage. ఆవిడకైతే ఇష్టం ఉండేది కాదు. మీకు ఇష్టం ఉండేదా? మా అత్తయ్య గారు అందులో చాలా ఇష్టం. బలంతో మీద ఆవిడ చేసుకుంది. ఓ, మీ అత్తయ్య గారు అంటే వాళ్ళ వాళ్ళ అమ్మగారు. అమ్మగారు. ఓకే. ఆవిడ అప్పుడు ఏ హ్యాబిట్స్ లేవు, ఆయన కుర్రాడు మంచి ఉద్యోగం ఉంది, మంచోడు అని కాకపోతే ఏంటంటే చెప్పేసి సంవత్సరం మాట్లాడి ఉంచుకుని సంవత్సరం అయ్యాక పెళ్ళి అయింది. సంవత్సరం మాట్లాడుకున్నారా? నీకు ఎన్ని ఇయర్స్ కి పెళ్ళయింది చెప్పు? నాకు 9th కంప్లీట్ అయిందమ్మా. ఇంకా 10th కి వస్తాను 17, 18, మ్యారేజ్. 16. 16 కంప్లీట్ అయ్యి 17 లోకి వస్తాను ఇంకా అంతే. మ్యారేజ్. అబ్బో, అప్పుడు మీకు నాకు 21 అంకుల్ 21 అమ్మా, 5 years ఇద్దరికి తేడా. పక్క పక్కన ఇల్లా మీది? కాదు కాదు. కాదు మరి ఎలా ఇష్టపడ్డారు ఆంటీని? నేను ఒరిస్సా మార్చుకంలో ఉండి ఓకే. అక్కడ ఏపీ జనకోలో అప్పుడు ఏపీసీబీ ఆహా. దాంట్లో జాబ్ చేస్తుండే. పెద్దల సంబంధం చూసిన తర్వాత ఇష్టపడ్డారు అంకుల్ కి. ముందుగా మ్మ్. ముందు ఎప్పుడు చూడలేదు ట్రాన్స్ఫర్ మమ్మల్ని. వచ్చాము. ఓకే. పెళ్లి చూపులకి వచ్చారా? ఉమ్. ఎలా అంటే మాకు ఇప్పుడు ఇది రోజుల్లో curious కరువు ఏమన్నా అయిపోయినాయి అడుగుతారా? కాబట్టి చాలా క్యూరియస్ గా ఉంది అసలు పెళ్లి చూపులు ఎలా జరిగాయని చెప్పి. అప్పుడు మాకు పెద్దగా మెచ్యూర్డ్ లేదు. మ్మ్. ఏదో అమ్మాలు చెప్పారు. మా అక్క సిస్టర్ ఇంత ఎక్కువ ఫ్రెండ్స్ మాట, ఓకే. మా పెద్ద సిస్టర్. వీళ్ళు పెద్ద అక్కకి చాలా ఇష్టం, మా ఇంట్లో ఉండేవారు మేమంటే. మ్మ్, మ్మ్. వాళ్ళ అక్క చెప్పింది పలానా అమ్మాయిని చేసుకో అని. అంకుల్ దానికి రెడీ అయ్యి వచ్చారు. వచ్చేసారు. మీరు ఇలా తలదించుకొని కూర్చున్నారు. ఆ? నిజంగా అలాగే కూర్చుందంట. అప్పుడు అలాగే కూర్చుంటాం మీకు స్టోరీస్ అన్ని చెప్పారా? అప్పుడు అలా కూర్చున్నారు కాబట్టి ఇప్పుడు ఏలేస్తున్నారు ఇంటిని. అదే అదే అంతే కదా అంకుల్? అవును. అప్పుడేమో పాపం ఏం సాంప్రదాయం తెలియదు వచ్చామాట.
అలాగ వచ్చేసాం కొంచెం ఓకే అని వెళ్ళిపోయమాట. ఓకే అనుకొని వెళ్ళిపోయారు. మీరు మాత్రం వద్దు నేను చేసుకోను. నేనైతే అంకుల్ తర్వాత అయితే మళ్ళీ మాత్రం నేను మంత్లీ చేసుకోననే మంత్లీ ఉన్నాను. వచ్చేవాడిని. ఉమ్, మంత్లీ వచ్చేసరికి ఈవిడ ఇంట్లో ఉండేది కాదు. ఓకే. కావాలని నేను ఆర్డర్ వచ్చేసరికి వాష్రూమ్కి వెళ్ళిపోడు, అదే మార్కెట్ 1 చేసుకోండి. year మా ఇద్దరికి గ్యాప్ ఉన్నా సరే మేమేం అంత ఎక్కువగా ఏం మాట్లాడుకోలేదు. అంకుల్ మాత్రం చాలా ఆశలతో వచ్చేవారంట, వైజాగ్ బోల్డ్ ఉంటే తిరుగుదాము తీసుకెళ్ళండి. నేనైతే అసలు ఎదురు కూర్చొని మాట్లాడేదాన్ని కాదు. వస్తా కురోడు మాట్లాడలేదు టేస్ట్ ఉంటుంది అని కొట్టిస్తుంటది. ఓ, కొట్టారా? కొట్టుకులు మా అమ్మ కొట్టేవారు. ముట్టుకలు. ఎందుకే మాట్లాడవు, నీకు పెళ్లి ఫిక్స్ అయిపోయింది కదా ఆ రోజు. ఇప్పటికే పాపం వీళ్ళ అమ్మని కూడా నేను తిడతాను కొడతాను. అవునా? వీళ్ళ అమ్మ అయినా ఏమందు. వాళ్ళ అమ్మని కూడా, వాళ్ళ అమ్మ కూతురు పుట్టిన తర్వాత కూడా అయినా ఏమందమ్మా ఇప్పుడు వాళ్ళ కూడా అమ్మ అసలు. అంతేనా? అమ్మో వాళ్ళ అమ్మ మరి ఈ అమ్మాయి లాంటి తిరగబడుతుంది కూతురు ఎవరికి ఉండదేమో అనిపిస్తుంది నాకైతే. మొదలయ్యే అందు. బట్ మీ కూతురు మాత్రం అమ్మో చెప్తాది సమాధానం మాకు. ఏమనంటే ఇప్పుడు రోజులు అవి అని చెప్తుంది నాకు. ఉమ్, నేను జెండర్ ఈక్వాలిటీని నమ్ముతాను. అక్కడ మెయిన్ నాకు మా అమ్మకి కాన్ఫ్లిక్ట్స్ అయితే వస్తాయి. కాకపోతే ఒకటి, నా కొడుకుగా నా కూతురుగా నా మాట విన్నారు బాగా. ఉమ్, అంకుల్ కూడా ఇప్పటికి నా ఇష్టమే. అంతేనా? అయితే తిని దగ్గర మాత్రం నా ఇష్టం అన్నది తేలాపోతున్నాను ఇంకా నేను. నేను పలికే ఒక ఏజ్ వస్తే- తిరుగులేని వేదం. ఇప్పుడు వాళ్ళ వయసు కదా, నిజంగా. ఒక ఏజ్ వచ్చినప్పుడు 18 వచ్చినప్పుడు అర్థం అవుతుంది అమ్మమ్మ ఏంటన్నది అని. అంటే ఏదో ఒక రోజు అమ్మమ్మ వస్తది. ఇష్టం అని అని అనిపించింది. ఎదురు చూస్తున్నాను. మిగతా అందరి దగ్గర అయిపోయింది, ఒక హిరణ్య ఓకే రణ్య. అయిపోద్దులేండి. ఇన్స్టాగ్రామ్ నే వెళ్తున్నారు ఇల్లు ఆ, ఇది మాత్రం అనాలి అనుకుంటే పర్వాలేదు. కానీ కష్టం కదా, అంటే ఈ పాపను మెయింటైన్ చేయడం, అక్కడ అమ్మో, చాలా కొడుకు. కష్టం అండి. అవునా? ఈవెన్ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. ఉమ్. ఎందుకంటే జోబి Maintenance ఏ. చిల్లు అయిపోద్ది, జోబి కనం అయిపోద్ది. వచ్చింది బజార్ వెళ్దాం అంటే చాలు, బయటకు వెళ్దాం అంటే ఇప్పుడు చాలు. ఎక్కడ కష్టంగా ఉందంటే టెంపుల్ స్కూల్లో వేయడం వాళ్ళ మావయ్య టెంపుల్ స్కూల్లోనే పట్టుకున్నాడు. ఓకే. అది చాలా మంది 5th 6th తో తీసేయమన్నారు. ఉమ్. కానీ మేము 10th కూడా అయిపోయింది, ఇప్పుడు ఇంటర్ కూడా టెంపుల్లోనే ఉంచుతున్నాం. పర్లేదులేండి. బట్ ఎవరో ఒకరు ఉండాలిగా ఇంట్లో, అల్లరి చేసేవాళ్ళు, గొడవ పెట్టేవాళ్ళు, ఏదో ఒకటి. అంటే నేను పుట్టలేనంత వరకు మా మావి అలా ఉండేవాడు. ఉమ్. తర్వాత నేను పుట్టిన తర్వాత నేను ఇంకా అలాగే. ఇప్పుడు మీ మామయ్య కూడా ఇబ్బంది పడుతున్నారా? అబ్బా భరించలేకపోతున్నావు దీన్ని, అంతేనా? అలానే ఉండాలి. హిరణ్య అంటాడు మన ఇంటి ఆడపి మిమ్మల్ని ఎలా అంటారా అండి? అనలేడు. అదే ఒకవేళ ఉన్నా హిరణ్య ఆ ఏజ్ కదా. అయిపోయింది, ఇంకా అమ్మని అర్థం చేసుకున్న వయసులో ఉన్నారు వాళ్ళ మావయ్య గాని వాళ్ళ అమ్మ గాని. ఉమ్. వీళ్ళకి ఇంకా లేదు కదా వస్తలేండి అది. ఒక ఈ రోజు. ఏజ్ ఏంటంటే వాళ్ళ ఇష్టం. 15 ఇప్పుడు మన years జనరేషన్ అంటే కలిసి మనం మారాలి కదా. ఇప్పుడు నాకు ఇష్టమైంది ఏం మన చేస్తాను. పూర్వం 47 నీ మాటే వింటున్నాను 80లో కదా. ఉన్నట్టు ఉండకూడదు, అంతే కదా. మారుతూ ఉండాలి కాలానికి మారుతూ తగ్గట్టుగా. కాలం తగ్గట్టుగా మనం నాకు మారాలి. ఇష్టం లేదు, ఏం చేయలేదమ్మా. కాకపోతే హెయిర్ అంటే నాకు చాలా ఇష్టం. ఉమ్. ఆ హెయిర్ కోసం ఆయిల్ తయారు చేసి అందరు కూడా వీడియోలో చాలా మంది హెయిర్ ఏంటి అంత బాగుంటుంది, ఏం రాస్తున్నారు చెప్పమన్నారు. ఆ హెయిర్ కి hair బ్యూటీ ఇక్కడ పార్లర్కి వరకు వెళ్ళి ఉండేది. కలర్ ఏం చేసుకుందమ్మా ఎరుపు రంగు. మేము ఆ తెల్లంటికి నేను మేమే story రంగు వేసుకోవాలని మేము చూస్తున్నాం. నేను ఆ సగం story మాత్రం చెప్తాను. ఎర్రెంటికలు కావాలని ఒక రంగించుకుని. నిమిషం. ఏమైందంటే నేను నా హెయిర్ ఇక్కడ వరకు ఉండేది, ఉమ్. దాన్ని కట్ చేసేసా. ఓకే. కట్ చేసేసి హెయిర్ హైలైట్స్ వేయించుకున్నా. ఉమ్. వేయించుకొని వస్తే ఆ రోజు హాయిగా పడుకున్నాను నేను రాత్రి. ఉమ్. ఉమ్. రూమ్ లోకి వచ్చి నా హెయిర్ కట్ చేసింది. కట్ చేసి అవును, నాకు ఇది ఎంత బాధ లిటరలీ ఉంటుందమ్మా. ఇదిగో సీరియస్లీ కట్ చేశారు లిటరలీ. మార్నింగ్ ఉన్నాయి కట్ చేసి అక్కడే తల్లను ఇది వదిలేసాను ఇంకా మళ్ళీ పెరిగిపోయి బై ద వే, ఇంకా గ్రో అయిపోయి ఇక్కడికి కట్ చేస్తుంది. అయ్యో నాకు ఎంత బాధ అనిపిస్తుంది అమ్మా కలర్ వేయించుకుని వస్తే. వారం ఉంచుకున్నాను, వారం తర్వాత నేనే బ్లాక్ డే వేయించాను మళ్ళీ. ఓ మళ్ళీ మార్చుకున్నారా? అదే కదా ఇప్పుడు కలర్ లేదనుకుంటున్నా. అమ్మో. ఉందమ్మా. బట్ అండ్ కష్టం. మళ్ళీ నేను రాత్రి వెళ్ళి నేను అదేంటి స్పా చేయించుకున్నాను హెయిర్ ఓకే. స్పా. దానికి మళ్ళీ రౌండ్ అయింది రెండు. నాకు ఇష్టం ఉండదమ్మా బ్యూటీ పార్లర్కి వెళ్ళి అలా చేయించుకుని రావడం. హెయిర్ మొత్తం పాడైపోతాం ఈ రోజుల్లోని. ఏంటి బ్యూటీ పార్లర్ దేనికోసం? 40-50 years వస్తే అప్పట్లో వెళ్ళేవారు అట. ఇప్పుడు అదే 15 years నేను 12 years బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి. ఓషన్ వాటర్ వల్ల ఫుల్ డామేజ్ అయిపోయింది hair. ఓకే. అందుకని స్పా చేసుకున్నాను. అంకుల్ చూడండి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అన్నట్టు చూస్తున్నారు. బట్ ఇద్దరు అంటే మొత్తం అందరు చిన్నపిల్లలే, మీ ఒక్కరే కదా. ఆవిడని కూడా చిన్నపిల్లలానే మీరు మాత్రమే చూడగలరు. అదే ఎలా అంటే ఫస్ట్ ఆవిడని భరించాలి, తర్వాత ఈవిని భరించాలి. భరిస్తున్నాం. అవును భరించగలం, పర్లేదు. ఉమ్. అన్ని చేసి దీన్ని నేను భరించలేము. అంటున్నాను కదమ్మా. అంకుల్కి చూడు, అంకుల్ వయసు ఎంత అనుకుంటున్నావు ఇప్పుడు? మనం అంకుల్ వెళ్ళేసరికి అన్ని Yes, రెడీ yes. 7 years. ఉండదు. మనం వెనకమ్మ చెప్తావు గెస్ట్ చేయమన్నాను. ఆహా అంకుల్ ఏజ్ ఏమైనా గెస్ట్ చేయొచ్చాము, కానీ హిరణ్య ఏజ్, హిరణ్య ఏం చేస్తుంది అని మీరు ఇప్పుడు అడగండి కామెంట్స్ లో.
ఎవరైనా ఎగ్జాక్ట్ గా హిరణి ఏం చేస్తుందని చెప్పలేరు, చెప్పలేరు. అసలు సమస్య లేదు. కాలేజీ ఏదో అనుకుంటున్నారు తప్పించి తను మాత్రం 10th క్లాస్ అని ఎవ్వరు అనుకోలేదు. ఇప్పుడు నేను 11th. ఇప్పుడు 10th అయిపోయింది, ఇప్పుడు 10th అయ్యింది, ఇంటర్. 11th వచ్చి. 11th ఇప్పుడు 11th అంటున్నారు కాబట్టి కానీ చాలా మంది కాలేజ్ అమ్మాయి అని అడిగేవారు. ముందు ముందు కాదు, ఇప్పుడు కూడా అలానే అనిపిస్తుందిలేండి, చెప్పకపోతే తెలీదు. సో మీ కామెంట్స్ లో చూస్తుంటే వీళ్ళేంటో వీళ్ళ గోలేంటో అలాగే ఉంటదమ్మా. ఎవరికి అర్థం కాదు నాయన అని చెప్పేసి ఇలాంటి కామెంట్స్. ఇంకా కొన్ని మరీ ఓవర్ గా చేస్తున్నారు, ఓవర్ యాక్టింగ్ ఎక్కువ. మీరు చూసుంటారు, నేను ఇది నా కామెంట్స్ కాదు, కామెంట్స్ లో వస్తాయి. వస్తాయమ్మా. బాగా ఓవర్ యాక్టింగ్ ఎక్కువైంది అనిపించట్లేదా? మరి అట్లా ఏం చేయరు, మరి ఆ పిల్లని ఇంకా అట్లా చేస్తున్నారా? ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఏ లేదులేమ్మా, అందరికీ నచ్చాలని ఉందా? అది లేదు కదా. 1000 మంది ఎవరి మనలో opinion వాళ్ళు 900 మంది మెచ్చుకుని ఒక 100 మంది పెడతారు అలా కామెంట్స్. దానికి మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఓకే, నాకు అనిపిస్తుంది అందరికీ నచ్చాలని లేదు కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం. ఏమ్మా, మన ఇంట్లోనే మన ఫ్యామిలీకే నచ్చలేనప్పుడు బయట వాళ్ళకి నచ్చేస్తుంది అన్ని మేము చేసినా ఎలా అనుకుంటామమ్మా? అది మాత్రం నిజం. చాలా మందికి నచ్చినవి మనం పట్టుకోవాలి, నచ్చలేని కోసం మనకు అనవసరం. ఇంకా చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు, తన ఏజ్లో ఉంటారు, వాళ్ళు అనుకుంటారు అలాగా, అయ్యో ఇది చూసి మా మమ్మల్ని అంటారేమో మా అమ్మ నాన్న అని వాళ్ళు భయం కొలది వాళ్ళు అనేవాళ్ళు. ఆ ఏజ్ సరిపోయిన వాళ్ళైతే వాళ్ళు అంటారు అలాగా. ఓకే, పెద్ద ఏజ్ వాళ్ళు అందరు కూడా చాలా బాగుంది అన్నావని అర్థం చేసుకుంటారు కాబట్టి, వాళ్ళకి తెలుసు కాబట్టి. నేనైతే అలాగే అనుకుంటానమ్మా, ఎందుకు ఇలా పెట్టారని ఏం అనుకోను. ఓకే, అసలు అనుకోరు, అస్సలు తిట్టుకోవడం కూడా ఉండదు. అస్సలు లేదమ్మా, వాళ్ళు ఏం అనుకోను నేను. కొన్ని కిషోర్ గారికి కోపం రాదు అప్పుడప్పుడు, అట్లీస్ట్ రిప్లై ఎప్పటికప్పుడు replies ఇచ్చేస్తూ ఉంటాడు. ఇలా పెడుతున్నారని చూస్తే చూడు, లేకపోతే నోరు సూరుకో అన్నట్టు పెడతాడు వాడు. అంటే ఏం పెడతానంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు నచ్చితే వీడియోస్ చూడండి, లేకపోతే స్క్రోల్ చేసేయండి, నాట్ ఇంట్రెస్టెడ్ నొక్కేయండి. ఎగ్జాక్ట్లీ. అలాంటివి అప్పుడు నేను పెడుతూ చెప్తాను బాబుకి, పెట్టుకొని లేనన్నా అంటే అలా కదమ్మా, అలా ఊరుకున్న వానికి ఎక్కువైపోతాయి అంట. బట్ వాళ్ళకి కూడా నిజంగానే నచ్చకపోతే ఒక నిమిషం ఇట్లా ఒక సెకండ్ పని ఉంటాయి. Exactly. ఇలా స్క్రోల్ చేస్తే అయిపోయింది. ఓపిక్ గా కూర్చొని నెగటివ్ కామెంట్ చేసి ఆ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం వాళ్ళకి లేదు అక్కడ కదా. ఏంటంటే ఇట్ షోస్ హౌ దేర్ మైండ్ సెట్. హా. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారనేది అక్కడ ప్రదర్శిస్తున్నారు కదా వాళ్ళు, అంతే కదా. ఉంటాయి కొన్ని కొన్ని, అన్ని ఉండాలి, మొత్తం ఒకేలా ఉంటే అవి ఉండాలి ఇవి ఉండాలి, అంతే అన్ని పొగడ్తలు ఉంటే ఇంకా మనకేంటి ఉంటుంది. బట్ సోషల్ మీడియా అనేది అలాంటి ప్లాట్ఫామ్. అంతే. అందరూ తీసుకోలేని వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడి ట్రోల్ చేశారు నన్ను, లేకపోతే నెగటివ్ కామెంట్స్ చేశారు నన్ను అని సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే ఏం లేదు కానీ అది తొందరపాటు అమ్మ అలా చేసుకోవటం మాత్రం. దేనికని మనం ఏదో అందరినీ మెచ్చుకోవాలి అని చేస్తాం, అలా అని చెప్పి మొత్తం మనం చేసి మనకి ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు అంతమంది మెచ్చుకోవాలనుకుంటే జరగదు కదా. అది నిజం. కొన్ని మనకి జరిగితే కొన్ని జరగవు, కానీ ఎక్కువ జరిగిందే పట్టుకోవాలా, తక్కువ జరిగింది వదిలేయటమే అంతే. అది వదిలేస్తేనే ఇది అంతే. బాగుంటుంది. కామెంట్ పెట్టే బదులు ఒకటి ఇలా చేయకూడదు ఇలా చేస్తే బాగుంటుంది అలాంటి ఐడియా ఇస్తుంది కొంచెం మంచిది. ఎస్, ఎప్పుడు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది చేస్తే ఉంటారు. ఎవరైనా చేయొచ్చు, ఇది బాగుంటుంది ఇలా బాగుంటుంది, ఇలా చేయండి. చేయండి ఇలా ఈ విధంగా చేయండి అని మన idea బంధువులు ఇచ్చారనుకోండి. మన అక్క చెల్లు మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళే వెనక పెట్టి అనుకుంటూ ఉంటారు. వా, అది ఎక్కడో ఏ ఊర్లో ఉన్న వాళ్ళు మనల్ని అర్థం చేసుకుని ఎందుకు అలా పెట్టాలంటే ఎక్కడ అవుతుందమ్మా అలాగా? ఇప్పుడు నాకు కూడా చాలా మంది నా అకౌంట్ లోనే నా డ్రెస్సింగ్ గురించి, అన్నిటి గురించి, నేను తినడం గురించి అన్ని మాట్లాడుతూ తినడం ఉంటారు. గురించి తినడం గురించి కూడా మీ అమ్మమ్మ నేను ఎంత చెప్పినట్టు విను. తినాలి, మ్మ్. అలాంటివి ఓకే. అమ్మమ్మ చెప్పినట్టుగానే ఇస్ ఫైన్. ఎంత తినాలో నువ్వే డిసైడ్ చేస్తే ఎంత తినాలి, ఏం తినాలి, నేను ఎలా డ్రెస్ వేసుకోవాలి, ఎలాంటివి వేసుకోకూడదు అన్ని చెప్తూ ఉంటారు. నేను ఒకటే, అవన్నీ ఏమీ పట్టించుకోండి, నాకు నచ్చినవి నేను తింటాను, నాకు నచ్చిన బట్టలు వేసుకుంటాను నేను. అలాగా చాలా మంది వస్తుంటాయి బాధపడుతుంటారమ్మా ఇలాగా యూట్యూబ్ చేసిన వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు లైక్లు వచ్చిన వాళ్ళు చాలా మంది బాధపడుతుంటారు. నిజంగానే క్యాన్సర్ వస్తే తల్లికి అది అలా చెప్తున్నారు మీరు అంటుంటే ఆ మాట ఎంత బాధ అనిపిస్తుంది అమ్మా. అయ్యో పాపం అనాలి కానీ ఆ తల్లి క్యాన్సర్ వచ్చింది నీ కొడుకుని చెప్పుకోరు కదా ఎవరైనా. అంతే కదా. అలాగా ఏంటంటే బాధ పెట్టడం పద్ధతి కాదు. అది అది కూడా వాళ్ళకు కష్టం పేరు ఉండదు, అది ఏదో పిచ్చి అకౌంట్ ఒకటి ఫేక్ అకౌంట్ లో వేసుకొని వచ్చేస్తారు. పేరు వేసుకొచ్చే ధైర్యం కూడా లేనప్పుడు అంత కామెంట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఒక చిన్న పాప ఈ మధ్య తునిలో తప్పబడిపోయింది, తెలుసు, కిడ్నాప్. ఆ పాప కోసం అమ్మ ఆ తల్లి దగ్గర ఎన్నో కామెంట్స్ పెడుతున్నారండి సెల్లల్లో. ఏమని, మీరే చంపేశారు పాపను వాళ్ళు చంపుకోరు కదమ్మా. అంత ఫస్ట్ మనం చూడాలి కదా, అయ్యో పాపం దొరికితే బాగున్నా అనుకోవాలి గానీ వీళ్ళే చంపేసి ఉంటారు మా అమ్మమ్మ అయితే 24/7 ఆ లైవ్ చూస్తూనే నేను ఉంది. అసలు updates వదలలేదు, ఆ పాప కోసమే చూస్తూ ఉంటానమ్మా. మన పాప అయినా
ఎవరి పాపైనా పాప చాలా బాధ అసలు ఎలా అనిపిస్తుంది కదా. చంపేసుకుంటారు వాళ్ళు. ఏంటంటే దొరుకుతుందండి మీ పాప అని కామెంట్స్ పెడితే సంతోషంగా ఉంటారు, మీ ఫ్యామిలీ అంటే బాగుంటది, కానీ మీరే చంపుకుని అలా పెడుతున్నారేమో అంటే అమ్మ ఏమంటుంది, పాప పోయింది అనుకున్న ఆ ఈ బాధ బాధ కంటే ఎక్కువ ఈ బాధ ఉంది ఎక్కువ మాకు అయిపోద్ది కదా. అంతే అని ఆ పాప ఏడుస్తుంది అండి. తప్పు కదమ్మా అది. అసలు బుద్ధి బుర్ర ఉండదు కొంతమందికి, ఆలోచన అసలు చేయరు. అదేనమ్మా అసలు. మీరన్నట్టు ఇందాక రిలేటివ్సే ఆ. ఏదేదో పిచ్చి పిచ్చిగా మనం ఎదుగుతుంటే చూడలేరు. ఒక విధంగా 100K ఫాలోవర్స్ వచ్చారంటే ఆ 100K లో 95K బయట వాళ్ళే ఉండుంటారు, కొంచెం నెగిటివ్ చేసిన వాళ్ళే కొంచెం ఫాలో చేసే వాళ్ళు ఉంటారు. 99 వాళ్ళే రిలేటివ్స్, మన వాళ్ళు, మన బ్లడ్, మన రక్తం అనుకునే వాళ్ళే మోసం చేయడము, వెనక బ్యాక్ బిచ్చింగ్ చేయడం చేస్తా ఉంటారు. వాళ్ళకి అవసరమా? యాక్చువల్గా ఇప్పుడు ఫోన్ ఇప్పుడు మొన్నటి వరకు ఫోన్ లేదండి, అసలు నాకైతే నేను ఫోన్ ఏదో మాట్లాడదు కూడా ఇష్టం ఉండదమ్మా. అలాంటి నాకు ఇన్స్టాగ్రామ్ ఎందుకో ఈ ఎప్పుడైతే అప్పుడు ఫోన్ల వల్ల ప్రేమలు పోయాయి అని నాకు అసలు ఫోన్ నచ్చదు. ఇది మాత్రం మెయిన్ పాయింట్ ఈ ఇంటర్వ్యూకి. ఫోన్ వల్ల ప్రేమలు తగ్గిపోయాయి, తగ్గిపోయాయి. ఫోన్ వల్ల అందరి దగ్గర దూరం పెరిగిపోయింది పెరిగిపోయింది. అనేది నిజం. పిల్లలు ఈ రోజు మాట వినకపోవడం కారణం ఫోనే. ఇప్పుడు ఆ మాట్లాడడం ఫోన్ కూడా కోసం వాళ్ళు ఏదైనా చేయడం రెడీ అమ్మా. మాట్లాడిన కూడా ఖాళీ లేదు వాళ్ళకి, అది వాళ్ళు మాత్రం ముందు చూసుకుంటారు అంతే, పిలిచిన పలికే స్థితిలో ఉండట్లే. ఒకప్పుడు మా టైం అప్పుడు మా అమ్మలు ఒక 5 రూపాయలు ఇస్తే చాలు జస్ట్ ఆనందపడేవారు మేము. సెకండ్ నా గురించి కాదు, ఇన్ జనరల్ జనరల్ ఇప్పుడున్న జనరేషన్ గురించి మాట్లాడుతున్నారు. మా అమ్మలు 5 రూపాయలు ఇస్తే చాలు మాకని ఆనందపడేవారు మేము. అవును. ఇప్పుడు 500 నోటు కూడా వద్దు, పాకెట్ మనీ మాకు 500 నోటు కూడా వద్దు, ఫోన్ ఇచ్చిస్తే చాలు. ఫోన్ ఫోన్ ఇచ్చేసి రోడ్ల మీద డబ్బులు దొల్లాడి ఏడుస్తున్నారు పిల్లలు. వామ్మో. ఇంకా రాత్రి పగలు తిండి అక్కర్లేదు, ఆకలి కూడా ఏదమ్మా వాళ్ళకి. ఫోన్ ని అవసరానికి వాడుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఆ ఫోనే ప్రపంచంగా రీల్స్ చూడడము, పబ్జి ఆడడము, ఇంకేదేదో చేయడము చేసేవాళ్ళు. అవసరానికి వాడేవాళ్ళు తక్కువ, అది నిజం. ఇలా ఎక్కువగా గేమ్స్ కాట్లా యూజ్ చేసేవాళ్ళు ఎక్కువ. ఇప్పుడు పిల్లలందరూ అదే పని. బంధాలు అయ్యో పాపం అన్ని ఈ కాంటెక్స్ట్ అసలు హిరణ్యకు సంబంధించింది కాదు. ఐఎమ్ క్లారిఫైయింగ్ యూ గైస్. ఓకే, థ్యాంక్ యూ. బంధాలు బంధుత్వాలకి మధ్యలో పెద్ద బ్రేక్ వచ్చిందంటే ఫోన్ వల్లే. ఎస్, ట్రూ. అది అందరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజం. బట్ రిలేటివ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పటి వరకు రావడానికి ఇన్స్టాగ్రామ్ అనే కాదు, అంటే ఎన్నో చూసుంటారు. ఈ సిచ్యువేషన్ వరకు ఈ రోజు దాకా మీరు ఇలా నిలబడ్డారు అంటే, ఇంత గట్టిగా గ్రాండ్గా నిలబడగలిగారంటే ఎక్కడ మొదలైంది, ఇక్కడ దాకా ఎలా రాగలిగారు? వెనక్కి తిరిగి చూసుకుంటే అంకుల్ మీకు ఏమైనా గుర్తొస్తుందంటే ఎలాంటి రోజులు గడిపారు? అమ్మా చాలా కష్టాలే పడ్డామమ్మా మేము. అవునా? ఈ రోజు చూసి ఏదో రిచ్ గా ఉన్నారు. 89లో మ్యారేజ్, 92లో మ్యారేజ్ అయింది. 95లో నాకు చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది అనమాట. అంటే మచ్కండ్ ప్రాజెక్ట్ అని మీకు తెలిసే ఉంటాయి, చూసి ఉంటారు. మొన్న బరస్ట్ అయిపోయింది, బాగా కాలిపోయింది. 45 ఫీట్ నుంచి హైట్ నుంచి 95లో పడిపోయింది. చిన్న పిల్లలు అప్పటికి. అప్పుడు పాప 3వ సంవత్సరం బాబు, పాప 3వ సంవత్సరం బాబు 2వ సంవత్సరం బాబు. సీడియర్ ఉన్నప్పుడు 6 months కంటిన్యూ సీడియర్ అడ్మిట్ అయ్యి ఇంకా మోర్ అనుకున్నారు, కానీ దేవుడి వల్ల బట్ కోలుకోవడానికి చాలా చాలానమ్మా. 1.5 years వాళ్ళ అమ్మ దగ్గర తను, మా నాన్నగారి దగ్గర నేను చాలా కష్టాలు పడ్డాం. పిల్లలకి 10వ సంవత్సరం వచ్చినంత వరకు బాబుకి చాలా కష్టాలు పడ్డాం మనం. అంకుల్ చాలా మంచి వాళ్ళు, అసలు మా జీవితం చెప్పక్కర్లేదు. పిల్లలతోని భర్తతోని ఏ బాధలు లేవు, కానీ భగవంతుడు చూడలేక కష్టాలు పెట్టారు. అలానే దేవుడిని అటుకోలేము, మన రాత అంతే. ఆ టైంలో మా అత్తగారు చాలా చేశారు, కానీ నేను డిశ్చార్జ్ చేశారు, మా అత్తగారు చనిపోయారు. చాలా బాగా అయ్యో, కరెక్ట్ గా ఆ టైంకి దూరం అయిపోవడం అనేది చాలా పడ్డామమ్మా. అనుకోలేదు అసలు, ఆవిడ ఉంటుంటే ఇంకా మా లెవెల్ ఇంకా బాగుండేది. ఇప్పుడు మీ స్టేజ్ చూసి ఆవిడ కాకపోతే ఏంటంటే 4 అంతస్తుల మీద నుంచి కింద పడిపోయినట్టు, 48 అడుగులు అంటే అది కరెంట్ తయారవుతుంది మధ్యలో మిషన్లో. ఇంకా అంకుల్ మధ్యలో పడిన వల్ల ఈ రోజుకి ఇలా పిల్లలు మేము ఫ్యామిలీలా ఉన్నాం. లేకపోతే చాలా నరకం అనిపించింది ఎవరు. అందుకే నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఎంత గర్వం అనిపిస్తుంది నాకైతే. ఎన్ని బాధలు ఉన్నా సరే నేను అందుకే పట్టించుకోను, దాని దగ్గర ఇది ఏం కాదు ఇవేవి నాకు. ఆయన మళ్ళీ బ్రతికి రావడం అంతే. చాలా మంది అంటారు ఎన్ని జరుగుతున్నాయో, ఈవిడేంటి ఇంత ధైర్యంగా తిరిగేస్తుంది, అదే ఇంకొకరు అయితే నేను తిరగలేము మీలాగా అని అంటారు. కానీ నేను అసలు ఏది దేవుణ్ణి తప్పేయను, ఎవరిని అనుకోనమ్మా, నేను ధైర్యంగానే బతుకుతున్నాను. అప్పుడే తండ్రి లేకుండా ఉండవలసింది నా పిల్లలు. పెళ్ళి 3వ సంవత్సరం అమ్మ మాకు, అంతే. నాతో పిల్లలు కాలేజీకి వెళ్తుంటే నేను కష్టాల్లోకి వచ్చేసాను, చాలా బాధపడ్డా.
మీ పిల్లలు మీ ఏజ్ లో ఉండే వాళ్ళందరూ అప్పుడే అప్పుడు నా ఏజ్ పిల్లలందరూ కాలేజీకి వెళ్ళేవారు. అప్పటికి 2 పిల్లల్ని వేసుకుని అంకుల్ మా హాస్పిటల్. అమ్మ చాలా ఏడ్చేది ఈ ఫ్యామిలీ మళ్ళీ ఒకటి అవుతారా అని. ఓకే, దూరం అంటే దూరంగా. అట్ సేమ్ టైంలో హాస్పిటల్ బెడ్స్ మీద ఉన్నారు మా జేజమ్మ ఇంకా తాతయ్య ఒకే టైంలో. అబ్బా, అంటే మా అమ్మగారు నేను జేజమ్మ అంట. అదే అది అలా పిల్లలు ఎదిగిన దానిలో కొంచెం కష్టాల నుంచి పైకి వచ్చాము. ఎలా మళ్ళీ సర్దుకున్నారా? మళ్ళీ సర్దుకున్నాం అమ్మ, బానే సర్దుకున్నాం. సర్దుకున్నాం, తల్లి బాగున్నాం. మళ్ళీ పాపకు మ్యారేజ్ చేసి చాలా కష్టాల్లో ఏంటంటే క్రైమ్ ఎక్కువ చూస్తుంటది అనమాట. నేరాలు నేరాల ఘోరాలు చూసేది. అలా అమ్మాయిలకి చేశారు, ఇలా అమ్మాయిలకు మోసం చేశారు. ఎక్కువ మొత్తం టీవీ నిండా అయ్యే చూసేసరికి ఏంటంటే పాప ఎవరితో మాట్లాడినా భయపడేదాన్ని. భయపడి వాళ్ళ అమ్మకి ఎంట్రీ ఇంకా ఫస్ట్ ఇయర్ అయ్యింది, మ్యారేజ్ చేశాను. మళ్ళీ కోరుండి కష్టాలు తెచ్చుకున్నాను. మధ్యలో ఒక 5-6 సంవత్సరాలు బాగున్నామేమో. మీరే అలాంటి కష్టాలు పడ్డారని తెలిసి కూడా మళ్ళీ భయంతో పాపని బయట ఇచ్చేస్తేనే మన బ్యాక్గ్రౌండ్ లేదు, ఏదైనా చేస్తే మన పక్కనే ఉంటది కదా పాప అని ఎంక్వైరీ కానీ ఏమీ చేయలేదు, చుట్టాలని ఇచ్చాం. ఆ తర్వాతలా పెళ్ళి అయిపోయిన 2వ సంవత్సరానికే జాతకం అంతా అబ్బాయి బయటకు వచ్చేసింది. అయ్యో, పాప ఉండడానికి వచ్చింది. ఇంకా దేనికనేసి ఇంకా పాపని ఇంటికి తెచ్చేసాం. అదేలేండి, అయినా లైఫ్ అదే మనకు వచ్చింది మనం ఇవ్వకూడదు అని అనుకుంటాం. తిరిగి అలాంటి జీవితమే వచ్చినప్పుడు ఇది పుట్టిన తర్వాత దీన్ని చూసుకొని అలాగా మళ్ళీ మా బాబుకి మ్యారేజ్ చెయ్యాలి, మళ్ళీ మా సంతోషం రావాలి మా ఇంట్లో. నా కళ అది. ఇంట్లో కోడలు వస్తే అప్పుడు మళ్ళీ నాకు అదే దేవుడు ఎప్పటికెప్పుడు కష్టాలేనమ్మా. బట్ ఎదురీది నిలబడ్డారు, ఎక్కడ పడిపోలేదు. ఎవరు దగ్గరైనా సరమ్మా, నేనున్న చోటైనా సరే, బంధువుల దగ్గరైనా సరే ధైర్యంగానే తిరుగుతాను. కానీ నాకు ఈ బాధలు ఉన్నాయని ఒకరితో చెప్పటం కానీ, ఇంకా నేను మీకు ఉన్నాను, నేను చేసి చూపిస్తానని నిలబడతాను మా ఫ్యామిలీలో కానీ ఎక్కడైనా సరే. మొత్తం వీధిలోనే కానీ ఎక్కడైనా సరే బాగానే చూసుకుంటాను. అంకుల్ తరపులేనా, నా తరపులేనా, మా నాన్నగారు సిస్టర్ కూడా, సిస్టర్ వాళ్ళ పిల్లలు కూడా ఈవిడ చూస్తుంటారు. మొత్తం మ్యారేజ్ లో వీళ్ళ అక్క పిల్లలకు కూడా దేనికైనా నేనున్నాను అని నిలబడి అందరికీ చేస్తాను. అదే అందరికీ ఆవిడ చేస్తుంది, వాళ్ళ ఇంట్లోనే బాగాలేదు అనేసి కూడా బోల్డ్ కామెంట్స్ పెట్టారు, బోల్డ్ మాటలు. ఎవరి ఇష్టం వాళ్ళది, పడేలోపు మనకేమైపోద్ది కదా, మన బాధ మంది. మా అమ్మకి 4 సిస్టర్స్ కదా, సో అందరికి ఇద్దరు పిల్లలు అనమాట. వాళ్ళందరు మ్యారేజ్ కూడా చేశారు. పెద్దమ్మకి 2 పిల్లలు, ఒకరు ఇదేంటి జోష్న పిన్ని అని చెప్పి, ఇంకా తరుణ్ మామ అని చెప్పి, ఇద్దరికి పెళ్ళి అయిపోయింది. సో ఎవరు ఫ్యామిలీలో ఎవరి పెళ్ళి అయినా సరే 4 సిస్టర్స్ లోనే అమ్మమ్మ మాత్రం మెయిన్ వాళ్ళందరికి. ఇంకా జేజమ్మ చనిపోయిన తర్వాత ఇంకా అమ్మమ్మ జేజమ్మ లాగా ఇంకా వాళ్ళు అనుకుంటారు. ఓకే, ఇప్పుడు కుటుంబానికి పెద్ద మీరు. నవ్వుతూనే గడుపుతానమ్మా కాలాన్ని. ఆ బరువు మోయడం చాలా కష్టం. అంటే మీరు ఎంత లోపల ఎంత ఉన్నా సరే బయట ఎవరైనా కనిపించినా ఏదైనా బాధలు ఉన్నాయన్నట్టు ఉండనమ్మా నేను. అలా ఉండాలి అంటే వెనక ఒక బ్యాక్ బోన్, ఒక సపోర్ట్ గట్టిగా ఉండాలంటారు కదా. అంకుల్ ఎలా సపోర్ట్ చేస్తారు మీకు? ఇప్పుడు అంకుల్ సపోర్ట్ చాలా బాగుంటది, నా కొడుకు సపోర్ట్ చాలా బాగుంటది. నా కొడుకుని చూసి నేను చాలా ధైర్యంగా ఉంటాను మాట. కొడుకు ఉన్నాడు అంటే అదొక ధైర్యం లేండి ఏదైనా సరే. అంకుల్ కి అప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు బాధపడ్డాను చాలా. అంకుల్ మళ్ళీ అలా ఉన్నప్పటికీ కొడుకు ఎదిగొచ్చాడు కదమ్మా. ఇప్పుడు ఎదిగొచ్చాడైతే మరి చాలా చిన్న పిల్లడు, ఒక్క పుట్టినరోజు అయింది వాడికి. అంతే, వాళ్ళకి తెలియదు వాళ్ళ నాన్న అన్ని కష్టాలు పడి బాధలు పడ్డారు అన్నది హాస్పిటల్లో వాళ్ళిద్దరికి జ్ఞాపకం లేదు. చిన్నపిల్లలు కదా, అదే అంత చిన్నపిల్లలు. 1.5 years 2 years పాపకి. ఎక్కువ మా అమ్మ నాన్న చాలా కృషి చేశారమ్మా. మా నాన్నగారు ఉన్నారు ఇప్పుడు కూడా, 86 సంవత్సరాలు. బొమ్మలు తయారు చేసేవారు మా నాన్నగారు. డిఫెన్స్ అకాడమీ 40 feet వినాయకులు చేసేవారు. ఎస్ఎన్ రఘు గారు అంటే ఎవరైనా చెప్పేస్తారు, దుర్గాలు వినాయకులు తయారు చేసేవారు. స్కల్ప్చర్స్ అవి చేస్తూ ఉంటారు. వైజాగ్ లో డిఫెన్స్ అకాడమీ ఈ నాన్నగారే చేసేవారు బొమ్మలు అవి. అప్పటి నుంచి ఏదైనా సరే కళాకారుల కుటుంబం అయితే ఆయన బొమ్మలు తయారు చేసినా, మీరు వీడియోస్ చేసినా ఎంతైనా కళాకారుల కుటుంబం మొత్తానికి. క్రియేటివ్ అంటే చాలా పడి వచ్చారు. మరి ఇంటికి కోడలు కావాలి కాబట్టి ఈ కోడల టాపిక్ కూడా చాలా మందికి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంది. కూడా మా మావయ్య ఇంకా మా అమ్మమ్మ పెళ్లి గురించి రీల్స్ ఏమైనా చేద్దాం అన్నా సరే ఇంకా వద్దు, నా పెళ్లి క్యాష్ ఫీలింగ్ లేకపోతే మేము చూస్తాం అని చెప్తున్నారు చాలా మంది. ఉందా మరి? మీరు బాధపడద్దు. లేదు హిరణి ఒక రీల్ చేసి ఉంటది కదా, ఎవరికో కూడా తోడుంది నీకు మాత్రమే జోడుకమ్మా, ఆ చెప్పుకి దీనికి ఇంకోటి ఉంది నీకు మాత్రం లేదంటే ఆ చెప్పు విసిరేస్తా. అదే లాస్ట్ గా లక్కకి పెళ్ళి అవడం, అంత కూతురు పుట్టడం, కూతురు కూడా ఎగతాలు చేస్తుంది మామయ్యని.
అంటే నేను మమ్మీ మావయ్య ఇంకా సిబ్లింగ్స్ లానే ఉంటాము. సో ఓకే, మీరు కూడా సిబ్లింగ్ అయిపోయారు ఇప్పుడు అలా. అంతే ఇంకా. బట్ ఇంట్లో మ్యానరికాలు మనకి మన వాళ్ళ దగ్గరే ఉండాలి ఇలా ఉంటాయి కదా, మీకు అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? ఏం లేదమ్మా, అంటే వాడు వాళ్ళ చిన్నప్పటి నుంచి మావయ్యకి వాడు లేదు అలాగా. ఎత్తుకొని అసలు తిప్పాడు మాకు వాడు, లేదు. తీసుకొని ఇంట్లోనే పెంచాడు, అది చేతిలో అందుకే పెంచాడు. మీకు ముందే చెప్పేస్తున్నాను మేము అదే ముగ్గురు ముందు siblings లానే నాకు ఉంటాము అర్థమైంది, అని మీరు నాకు చెప్పి. చాలా మందికి నువ్వు అన్నట్టుగా ఏజ్ ఈ రోజులో ఎరణ్య కాలేజీ చదివిన అమ్మాయిలాగా ఉంటది అన్నందుకు చాలా మంది వాళ్ళ మావైతే టిక్ టాక్లు చేస్తుంటే ఎందుకు ఎక్కడో అమ్మాయిని చూడడం ఎందుకని పెడుతూ ఉంటారు చాలా మంది. అడిగారు కూడా కానీ చుట్టాలు కూడా. అనంత మాత్రాన మాకైతే మాత్రం అసలు బతకదు కాపు లేదు అసలు, చాలా చిన్న చిన్న పాప అయినా వాళ్ళ మావయ్యకి అసలు అలాగ లేదు. ఎత్తుకొని పెంచిన వాళ్ళు కదా. మావయ్య మ్యారేజ్ మీద లేదు, మావయ్య మ్యారేజ్ కి ఎప్పుడు రెడీ అయితే మాకు అందరికి ఆనందం. నేను ఎప్పుడు green మా channel సంగీత్ కి మెహందీకి డ్రెస్సులు మేము అందరూ రెడీ చేసుకున్నాం మేము. అది మీరందరూ రెడీ, మేమందరూ రెడీ. పాపం పెళ్లి కొడుకు రెడీగా లేడు అంతేనా? ఎలాంటి అమ్మాయి కావాలంటే కోడలుగా నోట్ చేసుకోండి గైస్, మీకు కావాల్సిన క్వశ్చన్. ఎలాంటి అమ్మాయి అమ్మ కోడలుగా రావాలి? నాకైతే మాత్రం నన్ను, నా భర్తని, నా పిల్లల్ని చూడాలని, నా కొడుకుని బాగా చూసుకుని అర్థం చేసుకుని తెచ్చిన దాంట్లోనే ఇద్దరు శుభ్రంగా తిని ఉండే కోడలు కావాలి. ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ కదా, నేను అమ్మ నాన్నలతో ఉండను, అత్తయ్య మామయ్యలు వద్దు. మా అమ్మమ్మే అంటుంది. నేను separate పర్వాలేదు లేదు, తల్లి. మా అమ్మమ్మే సెపరేట్ నేనైతే మాత్రం సపరేట్ గా పెడతాను, వాళ్ళిద్దరు సపరేట్ గా ఉండాలి, తనని బాగా చూసుకోవాలి. ఇది కాకపోతే ఎక్కడది అంటే మీరు నా మామూలుగా అన్ని కొడుకు traditions- బాధపడకుండా చూసుకుంటే చాలు. తన ఇష్టం, పండగ పబ్బా పెళ్ళిని మనసులో వెళ్ళినా తన ఇష్టం. అంతేనా? Separate ఫెస్టివల్స్ కి వాటికి ఇంటికి వచ్చినా పర్లేదు, రాకపోయినా డౌరీతో పర్లేదు సంబంధం అని లేదు, అంటుంది. కట్నంతో ఇదేం లేదు. లేదు డౌరీ కూడా అసలు అమ్మాయి ఏం లేదు. బాగుండాలి, అమ్మాయి మినిమం డిగ్రీ ఎందుకంటే ఉండాలి. నా అంతే కొడుకు చాలు. ఆడవాళ్ళని చాలా గౌరవిస్తాడు, ఆ వచ్చిన భార్యను కూడా చాలా బాగా చూస్తాడు. నాకు నమ్మకం ఆ అమ్మాయి కూడా తనని అర్థం చేసుకున్న అమ్మాయి అయితే చాలా నాకు. పెళ్ళైన పక్క రోజే సెపరేట్ గా పెట్టిచ్చేస్తా అంటున్నారు ఆ, uncle మరి. నిజమేనమ్మా. మేము సంబంధం ఏదైనా చూస్తే అదే మాట్లాడిస్తే చేస్తాము బాబుకి. ఓకే, ఇవి గైస్ అంటే మంచిగా చూసుకోగలిగితే And చాలు. ఫ్యామిలీ మొత్తంలో మంచిగా కలిసి మరి ఎప్పుడు రావాలని భగవంతుడు రాసాడో మాకు తెలియదు. ఏదైనా కక్కొచ్చినా కళ్యాణం ఆ, వచ్చినా అంటారు కదా, అది నెక్స్ట్ రావాలి. ఇయర్కి టైం అయిపోవాలని రావాలి. కోరిక. ఇదేంటి మళ్ళీ ఎప్పుడు రాసి పెట్టారో తెలీదు. అదే నెక్స్ట్ ఇయర్కి అయిపోవాలని కోరిక. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అవ్వలేదు అనుకోండి, ఆ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అప్పుడు అవ్వలేదు అనుకోండి, ఆ నెక్స్ట్ ఇయర్ అలా ఇంకా అంటూ ఉంటాం అంతే. అంటే ఈ జనరేషన్ కంటే అంటే మీ ఇద్దరు ఎన్నో చూసొచ్చారు కాబట్టి అడుగుతున్నాను, మాకు పెళ్ళే వద్దు, మేము సింగిల్ గానే ప్రశాంతంగా మా ఉన్నాం. మావి ఇప్పుడు అదే అంటాడు. అదే ఈ బాబు ఆ generation మాట అంతా అంటున్నాడు కానమ్మా, తల్లిదండ్రుల కోరికలు ఉంటాయి ఎప్పటికైనా కదా. కావాలమ్మా తోడు, అలా తోడు కాదు, అవసరం అంటారా నిజంగా Compulsory. జీవితానికి? అవసరం. అవసరమే. ఇప్పుడు మా తెలియదు విషయంలో మనకి. అయితే మాత్రం మేము అవసరం అనేది నేను ఇప్పుడు- ఒకటి చెప్తాను, Yeah. వీళ్ళిద్దరు ఈ డైలాగ్ వేస్తుంటే మా మావి ఏమో పర్లేదు నేను కుక్కని పెంచుకొని అది నేను హాయిగా ఉండిపోతాం అని అంటాడు మా మావి. కుక్క తోడే కదా మరి, మన్మధుడు అందుకే సినిమాలో నాకు నాగార్జున గారు చెప్తారు కుక్క ఉంటుంది నేను కుక్కని పెంచుకుంటా అని. మనిషి సాయం చేసిన ఒక్కొక్కరు చేయలేవు కదమ్మా, నిజం. కాపలా కాస్త ఎవరు రాకుండా అంత తప్ప. అప్పుడు మా మావి ఏమంటాడు పనులు ఇప్పుడు పెట్టుకుంటాను. తనని ఎవరు అడుగుతున్నారో లేదో మనకు తెలియదు. నువ్వు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు, మమ్మల్ని మాత్రం బాబుకి ఎప్పుడు చేస్తాను అడుగుతారు ఖచ్చితంగా, దానికి సమాధానం ఉండాలి కదమ్మా. మీ దగ్గర ఉండాలి, మా వాడు చేసుకోడు అనేసి. అలా ఎంతకని చెప్తాం, మీరు చూపితే ఎందుకు చేసుకోవడం మీ బాబు అని అడుగుతారు. ఇప్పుడు నేను చెప్పినట్టు అన్నిట్లో విని పెళ్లి విషయాలు వినట్లేదంటే నమ్మరు కదా. అవును. చెప్పాలి మరి, నువ్వు చూడాలి సంబంధం అని నన్ను అడుగుతున్నారు. అది మనం అన్ని బాగున్నప్పుడు అందరూ మనతోనే ఉంటారు, అవును. ఏమీ లేనప్పుడే మన వాళ్ళు ఎవరు పగవాళ్ళు ఎవరని తెలుస్తుంది అని ఒక ఇది ఉంటుంటాం. నిన్న కిషోర్ గారి వాట్సాప్ స్టోరీ చూసాను అనమాట నేను. ఆ స్టోరీ ఇప్పుడు ఏంటో నేను చెప్పట్లేదు, కానీ ఇక్కడ మన వాళ్ళు ఎవరు పగవాళ్ళు ఎవరు అనేది అందరూ తెలుసుకోవడం ఇంపార్టెంట్ అంటారా? అలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎప్పుడైనా వచ్చాయంటారా? అర్థమైందా? ఆహా, తెలిసిపోద్ది కదమ్మా మనకి, ఉండే మన బంధువుల్లోనే తెలిసిపోతుంది మన వాళ్ళు ఎవరో మన వాళ్ళు కాదు ఎవరో అని. జీవితం అలాంటి టైంలో బాగా నేర్పిస్తుంది ఆ, కూడా. నేర్పి- ఉంది, అది కూడా ఉంది. ఒంటరిగా అయ్యేటప్పుడే మనకు మనతో ఉండి మన వెనకాతల చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, మా దాంట్లో ఉన్నారు. సేమ్ ప్రతి family మదర్ లో సిస్టమ్ లో ఉంటారు. కూడా లేకుండా ఎక్కడ అలాగే ఉండదు. చేశారు. ఓకే. మ్యారేజ్ టైంలో కూడాను వాళ్ళందరికీ చెప్పి చేసాం. సొంతరా మా సిస్టరే, ఓన్ సిస్టర్. అన్నీ వాళ్ళ తెలిసి ఇంట్లో కూడా 40 ఇంకేం years వాళ్ళ చెప్పలేరు. ఇంట్లో రెంట్గా ఉండేవారు, టెనెంట్ గానే. నేను మార్చుకున్న వర్షాలు ఉండేవాడిని. ఓకే. ఇక్కడికి వచ్చి ఒక 10 years తర్వాత మ్యారేజ్ చేస్తే మా అక్క, మా సిస్టర్ ఈవిడ సంబంధం చూసింది కాబట్టి, నా మంచి అమ్మాయి చూసింది, మంచి కుటుంబం ఇచ్చింది కాబట్టి నా కూతురు కూడా మంచిది ఇస్తుంది కదా చూస్తే మా అక్కకి చెప్పాం. ఓకే. అవును మంచిదా అన్నది. బట్ మీ మావయ్య ఎలా చూసుకుంటారు మిమ్మల్ని? నేను చెప్పాను కదా ఇంకా మా మావయ్య మా అమ్మమ్మ తాతయ్య తిను అస్సలు మొన్న నేను ఏం అడిగితే అదే. నేను మోడలింగ్ చేస్తాను అన్నాను, మోడలింగ్ ఒప్పుకున్నారు. స్పోర్ట్స్ అన్ని నాకు చాలా ఇష్టం, స్పోర్ట్స్ అంటే Okay. నేను చాలా ఇష్టం అని చెప్పిన వెంటనే నాకు ఏ స్పోర్ట్స్ కావాలంటే స్పోర్ట్స్లో జాయిన్ చేశారు.
మేము యాక్చువల్లీ హార్స్ రైడింగ్ కి జస్ట్ సరదాగా వెళ్ళాం ఆ రోజు. ఓకే అండ్ ఫీ చాలా ఎక్స్పెన్సివ్, ఇట్స్ 12,000 per month. ఓకే ఓకే, నేను ఫస్ట్ అనుకున్నా నాకు చాలా నచ్చింది హార్స్ రైడింగ్. సో నేను అన్నాను జస్ట్ నార్మల్గా అన్నాను నేను నేర్చుకుంటా అని చెప్పి అన్నా. ఓకే సో వెంటనే ఇంకా జాయిన్ చేస్తారు నాకు నెక్స్ట్ రోజు నుంచి. అలా 3 months వెళ్ళాను. 3 months 1 month కి వచ్చేసింది నాకు. కానీ మిగతా 2 months సరదాగా వెళ్ళాను నేను. ఇంకా తను మాత్రం ఏంటంటే అమ్మా తనకి అన్ని విధాలా బాగా జరుగుతుంది మా ఇంట్లో చాలానా. ఓకే వాళ్ళ నాన్న కూడా ఒకప్పుడు ఏంటంటే అమ్మమ్మ దగ్గర ఉంటేనే బాగుంటుంది కూతురు అనుకున్నారు. తన కోరిక కూడా అదే లాస్ట్ అదే తీరింది. తను ఏంటంటేను ఏదైనా అవసరం అయితే వియత్నం ఊరు వెళ్ళింది ఇప్పుడు పాప. ఓకే సంతకం కావాలి సైన్ కావాలన్నా పాప కోసం ఏం కావాలన్నా చేస్తాను. చేస్తాడు అది. తనకు అలాగ ఉంచాం ఎందుకంటే నువ్వు అన్నిటిగా తండ్రి అవసరమే. అంటే ఏదైనా సరే. వాడు పిల్లల్ని ఆవిడని ఇబ్బంది పెట్టేది పనులే చేసాడు కదా, హ్యాబిట్స్ ఎక్కువ వల్ల పాప అంటే చాలా దానివల్ల ఉంది. ఇష్టమే. ఓకే సర్లేండి. కాకపోతే ఏంటంటే టైం బాగోపోతే ఇంకంతే. దేవుడు రాసిన రాతని దేవుడు అసలు రాతని ఎవరు ఏమి చేయలేవు. మార్చలేంగా. చాలా And మంది in a way it కామెంట్స్ has made పెట్టారు me వీళ్ళ అమ్మని stronger. చూపించమని. వీళ్ళ అమ్మకి ఇష్టం ఉండదు వీడియోలో కాటిలోకి రావడం. చెప్పు. ఇన్ అ వే ఇట్ హ్యాస్ మేడ్ మీ స్ట్రాంగర్. లైక్ ఏదేవైనా సరే నా ఓన్గా ఇండిపెండెంట్గా ఉండడం నేర్పించింది నాకు. ఐ హ్యావ్ మెనీ హాబీస్. నేను మోడలింగ్ చేస్తూ ఉంటాను అండ్ స్పోర్ట్స్లో ఉంటాను. అండ్ రీసెంట్లీ ఐ స్టార్టెడ్ మై ఓన్ ఏజెన్సీ, ఓకే డిజిటల్ Wow. మార్కెటింగ్ ఏజెన్సీ. సో ఐ డూ లైక్ 11th స్టాండర్డ్ 11th కి ఐ స్టార్టెడ్. గుడ్. అదే ఇండిపెండెంట్ గా అమ్మాయిలు పెరగాలంటే కూడా ఇలాంటివి చూస్తూ ఉండాలి. బట్ ఏదైతే ఉంది వీళ్ళ ఇలాంటి మ్యా- మంచి నాకు చాలా స్టోరీస్ ఉన్నాయి ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత చెప్పుకోవడానికి. వీళ్ళ మేనత్ ఏంటి వీళ్ళ నానమ్మలు ఏంటి అందరు కూడా దీని కోసం చాలా ఇష్టమే. అవునా వీళ్ళ ఆ family అమ్మంతా ఈ గ్రాండ్ పేరెంట్స్ కూడా ఇష్టమే ఆ? కదా. ఇంకో మాకైతే ఇంక మా దగ్గర ఉంది కాబట్టి పర్వాలేదు. వాళ్ళ దూరంగా ఉంది కాబట్టి అంబేద్కర్ అనిపిస్తుంది కదా యూనివర్సిటీ ప్రొఫెసర్ వీళ్ళ మేనత్త. ఓకే ఇంట్లో గారాలు వాళ్ళ Gold పడి మేనత్తాగా medalist అవుతుందని అనుకుంటున్నాం. గోల్డ్ మెడలిస్ట్. ఓకే సరే అదేలేండి ఏదైతే ఏంటి అదే. మొత్తానికి కిషోర్ తను గారు అన్నదంటే కరెక్టే కదా, బాగా చెప్పింది కదా ఏమని హిరణ్య. అంటే అందరికీ కూడా ఉంటాయి కోరికలు, Yes. అదే ఇలా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారని తను అలా అనుకునేటప్పుడు ఇంకా ఎవరు ఏం చేయలేము. చేయాల్సిన అవసరం కూడా లేదేమో. లేదేమో. మీరున్నారు కదా చూసుకోవడానికి. సో నేను ఈ 2 questions ప్రతి ఒక్కరిని అడుగుతాను ఇంటర్వ్యూస్లో, మిమ్మల్ని కూడా అడుగుతాను. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇప్పటి వరకు, బాగా ఆనందపడిన సందర్భం మొత్తం జీవితంలో ఈ రోజు వరకు. బాగా మాకు మా పిల్లలిద్దరు కూడా పెళ్లి రోజు చేశారమ్మా. 25వ పెళ్లి రోజు 25 చేశారు years. మాకు. ఓ పాప బాబుని చాలా బాగా చేశారు, ఘనంగా చేశారు. అది అసలు మాకు కూడా తెలియచేస్తున్నారని ఎంత ఆనందం అనిపించింది. 25th anniversary. మర్చిపోలేని రోజు అది నాకు. మీకు అంకుల్ మాకు అదే అదేలేండి. అదొకటి, మళ్ళీ మీ అంకుల్ ఏంచి పడిపోయి మళ్ళీ ఇలా ఉండటం ఒకటి, ఆ రెండు మాకు చాలా. హిరణ్య ఫర్ యూ? నాకు ప్రతి ఇయర్ ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి. అవునా? హ్యాపీయెస్ట్ మూమెంటా? యా టిల్ నౌ. లైక్ వెన్ ఐ వెంట్ టు మోడలింగ్, నేను మిస్ టీన్ సూపర్ గ్లోబ్ ఇండియాకి పార్టిసిపేట్ చేశాను. దట్ టైమ్ ఐ వాంట్ ఫస్ట్ రన్నర్ అప్. అప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఓకే. సో అలానే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్, బాగా బాధపడిన సందర్భం. ఐ థింక్ బాగా బాధపడిన సందర్భం. పాప విషయంలో కొద్దిగా పాప విషయంలో చాలా బాధ అనిపించింది. అంకుల్ పడిపోయిన సార్ రెండే బాధలమ్మ మాకు. అంతే. అంతకు మించి ఇప్పుడు కొడుకు ఇంకేది పెళ్లి లేదు. కూడా బాధ ఉంది. కిషోర్ గారు, కొడుకు బాధ మీకే అండి. పెళ్ళిపోతే ఇంకా హ్యాపీ, ఇంకా మాకు ఇంకేం అమ్మా నాన్న ఆనంద పెట్టాలి అంటే కిషోర్ పెళ్లికి రెడీ అవ్వాలంటే. రెడీ అవ్వాలంతే. రియాక్షన్ ఏంటో అక్కడ కెమెరా తిప్పి కనుక్కుందాం మనం. అదొక్కటే మా నవ్వులు మళ్ళీ చూసి ఆనందంగా ఉండాలి మా అమ్మ నాన్న అనుకుంటే గనక ఆ పని చెయ్యాలి. పెళ్లి అది చేసుకోవాలి. ఒకసారి మాకు కావాల్సిన రియాక్షన్ మాకు వస్తుంది. కెమెరా ఏంటి కిషోర్ గారు తీరుస్తాడు. మీరు చెప్పేస్తే ఎలా? ఇక్కడ త్వరలో తీర్చాలని టైం అనుకుంటున్నాను. చూసుకుంటున్నాడు. దేనికి అడగండి ఒకసారి మీరు. తీరుస్తా. ఎవరైనా ఉన్నారా గర్ల్ ఫ్రెండ్? ఎవరు లేరు. ఎవరు లేరు. అమ్మ గర్ల్ ఫ్రెండ్ ఉంటే పెళ్లి చేసుకోవాలి చెప్పాం మేము. చెప్పారా? ఆల్రెడీ చెప్పాం. అది కూడా వద్దు అని నేను అనలేదు. తనకి ఎవరు ఇష్టమని చెప్తే వాళ్ళని పెళ్లి చేస్తాం. మీకే మా యాక్చువల్లీ మామయ్య ఒకటి చెప్పాడు, ఇదేంటి లవ్ చేస్తాను అన్న టైంలో 24-25 ఉన్నప్పుడు కాకపోతే ఏమో కాళ్ళు ఎరగొట్టి అమ్మ ఇంట్లో ఆ ఏజ్ పెడతా వద్దన్నాను అన్నావు. నేను. ఇప్పుడు లవ్ చేయమంటే ఎవరైనా ప్రతి ఇంట్లో అది ఉంటది. అప్పుడేమో అసలు మాట్లాడొద్దు, అమ్మాయిలు వద్దు, బయట వెళ్ళొద్దు అంటారు. ఇప్పుడేమో ఎవరైనా ఉంటే చెప్పు, ఎక్కడ ఉంటారు? అవును, దేనికంటున్నావమ్మా? మేము ఎవరైనా అమ్మాయిలు చూస్తుంటే ఇలా ఉండాలి నా కోరిక అని అనేటప్పుడు నువ్వే ఎంచుకొని చెప్తున్నావు. మరి ఇంకా చూడలేక అంతేనా? అంతే. దానికోసం ఒప్పుకోవాల్సి వస్తుంది లవ్ అయినా సరే. చూడలేక ఒప్పుకున్నారంట. వాళ్ళ కోరిక మేరకే కదా. అదే అవుతాయి, అన్నీ అవుతాయి నిదానంగా ఏదో ఒక రోజుకి. సో
ఇప్పుడున్న జనరేషన్కి టు ఎండ్ విత్ దిస్ ఈ క్వశ్చన్తో ఎండ్ చేద్దాం మనం ఇంటర్వ్యూ. మీరు ఇవ్వాలనుకున్న ఒక సజెషన్ కానీ ఇప్పుడు ఎలా ఉంటే అంటే ఆల్మోస్ట్ ప్రతిరోజు ఏదో ఒక ఇన్సిడెంట్, చిన్న పిల్లల నుంచి వదిలిపెట్టట్లేదు, ఆడవాళ్ళని వదిలిపెట్టట్లేదు, ముసలి వాళ్ళని వదిలిపెట్టట్లేదు, రోడ్డు మీదకి వెళ్ళాలంటే భయం వేస్తుంది, ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఎందుకు ఇంత దరిద్రంగా మన సొసైటీ తయారైందంటారు? వాళ్ళకి మీరు ఇవ్వగలిగిన సజెషన్ ఏంటి? అంటే ఇప్పుడు పిల్లలు చాలా మంది పిల్లలకి అలవాట్లు దాన్ని బట్టి పాడైపోతున్నారు మా మగ పిల్లలు. కానీ మా టైంలో ఏంటంటే మా అమ్మగారు 6 అయితే బయట పంపించేవారు కాదు ఆడపిల్లల్ని. ఎందుకంటే ఎక్కువ తాగేసి అప్పుడు కూడా ఉండేవారు, తాగేసి అప్పుడు రోడ్ల మీద తిరుగుతారని 6 గంటలకు ఆడపిల్లలు బయటకు వెళ్ళేది కాదు. ఇప్పుడా మగ ఆడ సమానం అంటున్నారు. ఇప్పుడు అందరూ జాబ్ చేస్తున్నారు కదా, సమానం. నేను ఆడపిల్లల తరపు కూడా నేను మాట్లాడతానమ్మా, కాదని కాదు. కాకపోతే ఏంటంటే మన పద్ధతులు మనకి కొంచెం తగ్గును, అంతేగాని ఏం లేదు రాత్రి 1 గంట అయినా నేను రాగలను అన్న టైప్లో ఉన్నారు ఇప్పుడు ఆడపిల్లలు. మగవాళ్ళు అందరూ మంచోళ్ళే ఉంటారని లేదు కదమ్మా. తప్పకుండా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అలవాటు అది. కానీ ఇక్కడ కౌంటర్ క్వశ్చన్ ఏంటంటే ఆడవాళ్ళకి 6 గంటలకు బయటకు వెళ్ళొద్దని చెప్పిన వాళ్ళు, అబ్బాయికి బయట నీకు కనిపించేది నీ ఇంట్లో ఉన్న అమ్మ నీ చెల్లి లాంటి వాళ్ళేరా, వాళ్ళని కూడా అలానే చూడు అని వాళ్ళకి ఎప్పుడైతే నేర్పిస్తారో వీళ్ళు 6 గంటలకు బయటకు వచ్చినా 7 గంటలకు బయటకు వచ్చినా ఇబ్బంది ఉండదు. అమ్మా నేర్పిస్తారు, ఏ తల్లిదండ్రులు కూడా నేర్పించకుండా ఉండరు. కొడుకైనా కూతురైనా ఎవరికైనా 2 కళ్ళు మీ కొడుకున్నట్టు అందరు కొడుకులు ఉండరు కదా. అలాగని కాదమ్మా, అది పాడైపోతుంది. ఇంకా అది ఏంటంటే వాళ్ళు పెరిగే పెంపకాన్ని బట్టే ఉంటది, కాదని కాదు. తల్లిదండ్రుల మీద పాడైపోమని ఎవ్వరు చెప్పరు. ఎందుకంటే ఈ రోజు ఒక అమ్మాయి అన్నోళ్ళు రేపు పొద్దున్న తల్లిదండ్రులు కూడా దెబ్బే వాళ్ళ వల్ల. ఒకసారి పాడైనప్పుడు వాళ్ళందరూ కూడా భయపడాల ఇంక ఇంట్లో అని. అందుకని పాడు చేసుకుంటారు ఏ తల్లిదండ్రులేనా, చేయరు కదా, కాదు కదా. ఇప్పుడు కాకపోతే కాలం అంటున్నారు కదా, ప్రతిదీ ఫ్యాషన్ అయిపోయింది. ఆడపిల్లైనా మగపిల్లడైనా ఏదైనా సరే వీళ్ళు భయపడట్లేదు. ఒకప్పుడు మేమైతే మగవాళ్ళు చూసి భయపడేవారు, అవునా? ఇప్పుడు అలా లేదు. ఎందుకు భయపడాలా? వాళ్ళకన్నా మేము తక్కువ కాదు, ఇద్దరు సమానం. మగ ఆడ అన్న మాట రాకూడదు అటు ఇంట్లో. నాకు నోటంటే ఎక్కువ అదే వస్తుంది. మావయ్య మగాడు, వాళ్ళ మావయ్య ఫోన్ చేస్తాడు 11ంటికి వస్తానమ్మా నేనని. అదిగో మావయ్య రీతి ఏమనవు, మేము 10 గంటలకు వస్తేనే తలుపేసేస్తున్నావు అని అంటే అక్కడ సమాధానం అమ్మా. మావయ్యకి అన్ని తెలుసు. మావయ్య ఏజ్ ఎంత? నేను మా మమ్మీతో వెళ్ళొచ్చు. మావయ్య ఎంత బిజినెస్ చేసి మావయ్యకి ఏదమ్మా. ఇద్దరు ఆడవాళ్ళు వెళ్ళి వచ్చినంత వరకు బెంగే ఇంట్లోని. మగపిల్లల కోసం అలా బెంగ పడక్కర్లేదు. ఏమంటావమ్మా? సరే మగ పిల్లల్ని ఇంట్లో కూర్చోబెడదాం ఇప్పటి నుంచి. అలా చెయ్యలేము. ఆడవాళ్ళమే కొద్దిగా మనం అర్థం చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాం. జీవితాలు మరి అలా వెళ్తూనే ఉంటే రోజు న్యూస్లు వస్తూనే ఉంటాయి, అంతేనా? అది ఒక బాధాకరమైన విషయం. అది అంటే మార్చలేకపోతున్నాము ఇప్పటికి కూడా అనేది ఒక బాధాకరమైన విషయం. మరి ఎక్కువైపోయాము ఇప్పుడు మొన్నే చూసాను టీవీలో, నేను ఫోన్లు పట్టుకుని అసలు ఒక చదువు మీద ఉండట్లేదు, తిండి మీద నిద్ర ఉండట్లేదట పిల్లలకి. వాళ్ళకి ఒక అమ్మాయికి అయితే వెనకతలు పెట్టారు బాడీ గార్డులు. అమ్మాయి ఏం చేస్తుందో అడుగడికి చూడడానికి. 18 సంవత్సరాల పాపకి. ఇప్పుడు పిల్లలు ఎక్కువ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారంట. వాళ్ళు ఏంటంటే అసలు ఫోన్ ఇవ్వకపోతే ఊరుకోవట్లేదట. ఇంకా నిజం, అంతా సర్వస్వం ఇంకా వాళ్ళకి ఫోనే అన్నీను. ఓకే, ఈ విషయం గురించి మీరేమంటారు అంకుల్? ఏంటంటే ఇప్పుడు సమాజం ఎలాగైపోయిందంటే గంజాయి బ్యాచి బాగా అలవాటు అయిపోయి ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయి గంజాయి తీసుకొచ్చి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి మెత్త ఉండదు, ఏం చేస్తారో తెలియదు. అలాగే ఆడపిల్లలు మనం చెప్పాము అనుకోండి, మేము వెళ్తున్నాం వాళ్ళు అంటారు. వెళ్ళిన తర్వాత ఏదో అంటాడు ఒకడు. అప్పుడు ఏదో అయిన తర్వాత అవ్వకముందు మనం సర్దుకోవాలి తప్ప అయిన తర్వాత ఏం చేసినా చేయలేం. అలాగే మనం జాగ్రత్తగా ఉండడం తప్ప ఇంకేం చేయలేదు. నాకైతే తెలిసి మాత్రం మన పిల్లల్ని ఆడపిల్ల మన ఇంట్లో జాగ్రత్త పెట్టుకోవడమే మంచిది అనిపిస్తుంది అమ్మా. ఒకరిని బయట ఇంకా అబ్బాయి ఇప్పుడు పోటీలకు వెళ్ళిపోతూ ఉంటే ఆడపిల్ల జీవితం పోతే కదా, మగవాడికి ఏం కావాలి? అవునా కదా? వాడు వెళ్తున్నాడు, జైల్లో ఉంటున్నాడు, వచ్చేస్తున్నాడు. ఈలోపు ఆడపిల్ల లైఫ్ ఏంటమ్మా? అయిపోద్ది కదా. ఎన్ని కోట్లు ఇస్తే వస్తుందా జీవితం? చెప్పు అసలు. ఎన్ని కోట్లు పెట్టినా ఎంత వాల్యూ ఉన్నా అసలు జీవితం పోయిన ఏంటంటే వాళ్ళు జాబ్ చేస్తున్నాం, మేము జాబ్ చేస్తున్నాం కదా, మేము తిరుగుతాం వాళ్ళు తిరుగుతాం. వాళ్ళతో పాటు అందరికీ బాధే. ఆడపిల్ల జీవితం బాగుంటే చాలా సంతోషం. ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ మారదు, నా పాయింట్ ఆఫ్ వ్యూ మారదు, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళదే. ఎవరిది మారాలన్నది కాదమ్మా. పెద్దవాళ్ళు ఉన్నంత వరకు
ఉండమని వాళ్ళ మంచి కోసమే చెప్తాం మేము. అంతే. వాళ్ళకి అది చెడ్డ అనిపిస్తే మనం ఏం చేయలేం కదా, సో ఇలా ఉండాలి అని. చూద్దాం ఎలా మారుతుంది. అంటే ఎటు సైడ్ నుంచి చూసుకుంటే వాళ్ళ సైడ్ కరెక్ట్ గానే అనిపిస్తారు, అంతే. బట్ ఏదైనా ప్రాబ్లం వచ్చిన రోజు మాత్రం మనకి అదే అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు ఒక్కలే బాధపడరమ్మా, ఉమ్. మొత్తం అందరం బాధపడతాం. చట్టం కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుందాం. Strong వాళ్ళ నాన్న కుటుంబం మా కుటుంబం అని ఎవరిమైనా బాధపడతామా ప్రభుత్వం కూడా ఏం చేయలేకపోతుంది ఇప్పుడు కదమ్మా. నాకేమో- బ్యాచ్ నేపథ్యం. అలానే కాదు, అన్ని రోజులు మనకి కాదు, జాగ్రత్తగా ఉండాలి అన్నది చెప్తున్నాం అంతే. అంతేలేండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. That's మీ ఇలాంటి okay. పెద్దవాళ్ళు వచ్చి కూర్చున్నప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు మీ దగ్గర నుంచి ఒక 4 మాటలు నేర్చుకోవడానికి, కొంచెం సంస్కారం పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ ఇంటర్వ్యూ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ హిరణ్య ఫర్ Thank you. కౌంటర్స్, కొంచెం నవ్వించినందుకు మమ్మల్ని కూడా. సో థ్యాంక్ యూ. నమస్తే. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.